రాష్ట్రంలో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారంతో ప్రజలను కలుస్తున్నారు. కూటమి అభ్యర్థులు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు, పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థులకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. గుంటూరులో తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర చేపట్టారు. యువతకు ఉపాధి కల్పన, సమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం ఏం చేస్తుందనేది వివరించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని వారు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం సూపర్ 6 పథకాలు వివరించారు. మైలవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్, విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని పర్యటించారు. కొండపల్లిలో ఇంటింటి ప్రచారం చేశారు. సైకిల్ గుర్తుకు ఓటువేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. తెరువూరు కూటమి అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు 11వ వార్డులోని ఎస్సీ కాలనీలో ప్రచారం నిర్వహించారు. మచిలీపట్నం కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర తపనపూడి, మంగినపూడిలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు కూటమి అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఏఎస్పేట మండలంలో పర్యటించారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలను అక్కడి ప్రజలకు వివరించారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు కూటమి అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి 40వ వార్డులో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచారు. మైదుకూరులో కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పట్టణంలోని కాలనీవాసులతో సమావేశాలు నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జగన్ రెడ్డి నియంత పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడే వ్యక్తి చంద్రబాబేనని కడప కూటమి అభ్యర్థి మాధవిరెడ్డి అన్నారు. కడపలో ఇంటింటి ప్రచారం నిర్వహించి తెలుగుదేశం సూపర్ 6 పథకాలు వివరించారు. అనంతపురం జిల్లా వెడపనకల్లు మండలంలోని గ్రామాల్లో ఉరవకొండ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్ రోడ్ షో నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ రొల్ల మండలంలో పర్యటించారు. వృద్ధులకు, మహిళలకు తెలుగుదేశం సూపర్ 6 పథకాలు వివరించారు. అక్కడి ప్రజల నుంచి సునీల్ కుమార్కు విశేష ఆదరణ లభించింది.